హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను గీత. ఈరోజు మనం చాలా అందంగా ఉండే లోటస్ బ్రైడల్ హెయిర్ పిన్స్ను తయారు చేయబోతున్నాం. ఈ డిజైన్ బ్రైడల్ హెయిర్ స్టైల్కి చాలా బాగా సెట్ అవుతుంది. చేయడం కూడా చాలా ఈజీ. నేను ప్రతి స్టెప్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనకి కావాల్సిన మెటీరియల్స్ చూద్దాం. మొదట నేను మీడియం సైజ్ రింగ్ MDF తీసుకున్నాను. ఇప్పుడు ఈ బేస్ పైనే మనం డిజైన్ మొత్తం చేయబోతున్నాం. దీనికోసం పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్, పింక్ మూన్ షేప్ కుందన్స్, గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్, అలాగే చిన్న వైట్ రౌండ్ కుందన్స్ కూడా తీసుకున్నాను. వీటితో పాటు చిన్న సైజ్ లక్ష్మీ కాసులు కూడా తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ బేస్ మీద B7000 గ్లూ కొద్దిగా అప్లై చేసి దాని మీద లక్ష్మీ కాసులను ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లక్ష్మీ కాసుల పైన మళ్ళీ B7000 గ్లూ కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత మిడిల్లో ఒక పింక్ కలర్ ఐ షేప్ కుందన్ను స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని కింద 2 సైడ్స్ పింక్ మూన్ షేప్ కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. తర్వాత వాటి కింద ఇంకో 2 మూన్ షేప్ కుందన్స్ను కూడా 2 సైడ్స్ స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే లోటస్ ఫ్లవర్ కొంచెం షేప్ రావడం స్టార్ట్ అవుతుంది. చివరిగా బాటంలో గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ను 2 సైడ్స్ లీవ్స్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ను ఫాలో అవుతూ బేస్ మొత్తం కూడా ఇలాగే లోటస్ డిజైన్ను స్టిక్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన 3D ఫ్లవర్ని అయితే స్టిక్ చేద్దాం. ఇప్పుడు మొత్తం ఇదే విధంగా మనం లోటస్ డిజైన్ను ఒక లేయర్ కంప్లీట్గా స్టిక్ చేసుకోవాలి. ఆ లేయర్ బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిపైన మరో 3D లోటస్ డిజైన్ను రెడీ చేసుకుందాం. ముందుగా కొద్దిగా గ్లూ అప్లై చేసి ఫస్ట్ ఈ ఐ షేప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత దాని కింద 2 సైడ్స్ కూడా మూన్ షేప్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనం స్టిక్ చేసిన గ్రీన్ కలర్ లీవ్స్ మధ్యలో ఒక చిన్న స్మాల్ రౌండ్ కుందన్ను స్టిక్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మిగతా అన్ని లోటస్ డిజైన్స్ కూడా ఇదే విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇది కూడా మంచిగా డ్రై అయిన తర్వాత లోటస్ డిజైన్ మధ్యలో ఇంకా గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్లో B7000 గ్లూని అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ కొద్దిగా గ్లూ అప్లై చేసి దానిపైన గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ను హ్యాండ్తో స్ప్రింకిల్ చేయాలి. ఇదే విధంగా లోటస్ డిజైన్ మొత్తం మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేస్తూ మైక్రో బీడ్స్ను స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేస్తే గ్యాప్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి, డిజైన్కి కూడా బ్యూటిఫుల్ బ్రైడల్ లుక్ వస్తుంది. చివరగా ఇది కూడా పూర్తిగా డ్రై అయ్యే వరకు అలా వదిలేసేయాలి. నెక్స్ట్ మనం OHP షీట్ తీసుకోవాలి. OHP షీట్ మీద B7000 గ్లూ అప్లై చేసి ఫస్ట్ హెయిర్ పిన్ వేస్ మీద ఎట్లా అయితే మనం లోటస్ డిజైన్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫస్ట్ పింక్ ఐ షేప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. దానికి 2 సైడ్స్లో మూన్ షేప్ స్టోన్స్ని స్టిక్ చేయాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ లేయర్లో కూడా 2 సైడ్స్ మూన్ షేప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. కింద గ్రీన్ కలర్ ఐ షేప్ స్టోన్స్ను లీవ్స్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా సేమ్ ప్రాసెస్ను ఫాలో అవుతూ మొత్తం 6 లోటస్ డిజైన్స్ని OHP షీట్ మీద రెడీ చేసుకోవాలి. అవి మంచిగా డ్రై అయిన తర్వాత దానిపైన మరో లేయర్ ఐ షేప్ స్టోన్స్ను స్టిక్ చేసి దానికి 2 సైడ్స్లో మూన్ షేప్ స్టోన్స్ను స్టిక్ చేయాలి. కింద ఒక స్మాల్ రౌండ్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 6 లోటస్ డిజైన్స్ అన్నిటినీ కంప్లీట్ చేసి కొంతసేపు పక్కన పెట్టేయాలి. అవి కూడా పూర్తిగా డ్రై అయ్యే వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు మనం ఐపిన్స్ తీసుకోవాలి. నేను మొత్తం 6 లోటస్ డిజైన్స్ చేశాను కాబట్టి 6 ఐపిన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఐపిన్స్కి వైట్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. దీనికోసం ముందుగా ఐపిన్స్ను ప్లయర్తో కొంచెం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత 4 బీడ్స్ను ఎక్కించుకుని ఐపిన్లో పెట్టి మళ్ళీ టైట్గా ప్రెస్ చేసి క్లోజ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 6 ఐపిన్స్ అన్నిటికీ 4 బీడ్స్ ఎక్కిస్తూ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా OHP షీట్ మీద స్టిక్ చేసిన స్మాల్ లోటస్ డిజైన్స్ని కట్ చేసుకోవాలి. గ్రీన్ లీవ్స్ దగ్గర OHP షీట్ మొత్తం రిమూవ్ చేయాలి.
అలాగే ఎడ్జెస్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా 6 స్మాల్ లోటస్ డిజైన్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి. తర్వాత బీడ్స్ ఎక్కించిన ఐ పిన్స్ను మనకి కావాల్సిన సైజులో కట్టర్తో కట్ చేయాలి. ఇప్పుడు లోటస్ డిజైన్ బ్యాక్ సైడ్ కొద్దిగా గ్లూ అప్లై చేసి కింద గ్రీన్ లీవ్స్ దగ్గర బీడ్స్ ఐ పిన్స్ను స్టిక్ చేసుకోవాలి. అలాగే పైకి నార్మల్ ఐ పిన్ను స్టిక్ చేయాలి. ఇదే విధంగా 6 లోటస్ డిజైన్స్ అన్నిటినీ మంచిగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద లోటస్ బేస్ తీసుకుని బ్యాక్ సైడ్ గ్లూ అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 ఐ పిన్స్ను స్టిక్ చేసుకోవాలి. మీ దగ్గర యూ పిన్ ఉంటే యూ పిన్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వ్యాక్ షీట్ ఎందుకంటే మనకి నీట్ ఫినిషింగ్ రావడానికి ఐ పిన్స్ అవి బయటికి కనిపించకుండా ఉండడం కోసం మనం స్టిక్ చేసుకుంటాం. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా బిగ్ ఐ పిన్ ఉంది కదా పెద్దది, దానికైతే ఐ పిన్స్ మీద అయితే మనం స్టిక్ చేసాము. అదేవిధంగా స్మాల్ లోటస్ డిజైన్స్ కూడా కొంచెం గ్లూ అప్లై చేసి వ్యాక్ షీట్ని అయితే స్టిక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అది గట్టిగా ప్రెస్ చేయాలి, అప్పుడే మంచిగా స్టిక్ అవుతుంది. ఇలా చేస్తే ఐ పిన్స్ బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇవి కూడా పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేయాలి. అవి పూర్తిగా డ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా షీట్ మొత్తం సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కూడా క్లీన్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఫినిషింగ్ బెటర్ కావాలి అంటే కట్టర్తో కూడా షేప్ చేసుకోవచ్చు, లేకపోతే అగరబత్తి హీట్ యూజ్ చేసి ఎడ్జెస్ని స్మూత్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి ఇలా చేస్తే ఎడ్జెస్ కొంచెం బ్లెండ్ అయి నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ ఇదే విధంగా అన్ని లోటస్ డిజైన్స్కి కూడా ఎడ్జెస్ను క్లీన్ ఫినిషింగ్గా చేసుకోవాలి. నెక్స్ట్ అన్ని ఐ పిన్స్ను ప్లయర్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేయడం వల్ల హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది, ఇంకా డిజైన్ కూడా నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా పెద్ద హెయిర్ పిన్కి ఉన్న 2 ఐ పిన్స్ను కూడా బెండ్ చేసుకోవాలి. ఇంతే, మన బ్యూటిఫుల్ లోటస్ హెయిర్ పిన్స్ రెడీ. ఇది ఫైనల్ అవుట్పుట్. ప్రస్తుతం డెమో కోసం దీనికి పెట్టి చూపిస్తున్నాను. ఒరిజినల్ హెయిర్కి పెట్టుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.